షర్మిల పాదయాత్రను రాష్ట్ర ప్రజలందరూ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నామని వారంటున్నారు. షర్మిలమ్మ పాదయాత్రకు మొదలు పెట్టడం మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. దేశ చరిత్రలో ఇంతవరకు కూడా ఏ మహిళ కూడా పాదయాత్ర చేసిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. అలాంటి ఇన్ని సంవత్సరాల నుంచి కూడానండి మనకి ఇప్పుడు షర్మిలమ్మ పాదయాత్ర చేయటం అందరికీ కూడా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్టుగా ఉన్నదండి. మరో ప్రస్థానం అన్నది మా అందరికీ కూడా చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రతి శ్రేణి కూడా అందరూ కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నాం. దిగ్విజయంగా సక్సెస్ అవుతుందనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము ఆంధ్ర రాష్ట్రం ప్రజలంతా కూడా కోట్లాది జనాలు కూడా ఈ రోజు హర్షాది సంతోషిస్తున్నారు. చాలా మంది కూడా వాళ్ళు పాదయాత్ర దిగ్విజయంగా సక్సెస్ అవుతుందనేసి కూడా చాలా మంది కూడా రాజన్న గుర్తును మళ్లీ తీసుకురావడానికి షర్మిల గారు ఏదైతే పాదయాత్రను తీసుకున్నారో దాన్ని వరంగల్ జిల్లా వాసులుగా మేము గర్విస్తున్నాం, స్వాగతిస్తున్నాం. మరి వరంగల్ జిల్లాలో కూడా కొండా దంపతుల నాయకత్వంలో వైఎస్ షర్మిలమ్మ గారిని ఘన స్వాగతం పలికి ఆమె యొక్క పాదయాత్రను విజయవంతం చేయడానికి మైనార్టీలంతా కూడా షర్మిలమ్మ గారు పాదయాత్ర చేయడం మంచి ఉద్దేశము. ఆమె ప్రజల కొరకు ప్రజా సమస్యలను తెలుసుకుని రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తూ బాబునార్లో పెండింగ్ ప్రాజెక్టులు గాని ఇతర సమస్యల మీద పాదయాత్ర చేస్తుంది కాబట్టి మేమంతా స్వాగతిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినాక విచ్చలవిడిగా ఉన్న పథకాలని తొక్కేస్తున్నారు. అసలు ఏమే కానీ పిల్లలకు చదివించుకోవడానికి లేదు, ఇంట్లో కరెంట్ లేదు, గ్యాస్ వంట చేసుకోవాలంటే గ్యాస్ లేదు, అన్ని పూర్తి నిర్వీర్యం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మాకు షర్మిలమ్మ పాదయాత్ర చేస్తున్న ఒక నూతన ఉత్సాహం వచ్చేసింది. తగిన టైంలో తగిన నిర్ణయం తీసుకుని ఇది అఖండ ప్రజా విజయంగా దారితీస్తుంది అనేది నా అభిప్రాయం. దీన్ని సక్సెస్ గా అందరూ చేయాలని నా